ఇదివరకు నంది అవార్డు వచ్చిందంటే ఎంత ఆనందంగా తీసుకునేవాళ్ళము. దాన్ని ఇంట్లో షోకేస్లో పెట్టుకొని నంది అవార్డు అయ్యా నాకు వచ్చింది పలానా సినిమాకి అని చెప్పి అట్లా చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకునేవాళ్ళం. గత 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి నుంచి ఈ అవార్డ్స్ రాలేదు. ఇవాళ రోజున ఒక విధంగా ఆ బాధను తీర్చారు మీరు. ఇవాళ నిజంగా నంది అవార్డు పుచ్చుకున్న రోజున ఎంత ఆనందపడ్డానో ఇవాళ నిజంగా అంత ఆనందపడాలి. దానికి తగ్గంత అద్భుతంగా ఉంది. పైగా ముఖ్యంగా ఇవాళ ఇందాక మొట్టమొదట భరద్వాజ్ గారు చెప్పారు, ఇందాక మేము మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరూ కూడా తరచూ వారానికి ఒకసారి 2 సార్లు అట్లా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఏమైందో తెలియదు హైదరాబాద్ ఎవరికి వారు ఎవరి కలవు ఎక్కడ కలవు. వాళ్ళు ఈ వేదిక మీద అందరూ కలుసుకోవచ్చు అని అనుకుంటే అందరూ రాకపోయినా చాలామంది కొద్దిమంది వచ్చినా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ ఐకాన్ అవార్డ్స్ విన్నర్స్లో ఎవరైనా సరే వాళ్ళకి ఇళ్ళకే తీసుకెళ్ళి మీరు అవార్డులు ఇస్తే చాలా అందంగా ఉంటుంది. భరద్వాజ్ గారు కూడా చెప్పారు ఇందాక. మరి వాళ్ళ గోపీనాథ్ రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత ఇవాళ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తరచుగా కలుసుకునేవాళ్ళం ఆయన రవీంద్ర భారతిలో. మరి చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు తప్ప మీసం చూస్తే మాకే ఉంటుంది. అలాంటి మీసం మనకు కూడా వస్తే ఎంత బాగుంటుంది అనిపించేది. చాలా మంచి మనసు అయింది. అలాగే పార్థసారథి గారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఆఫీసర్. మరి ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చొని ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ అవార్డు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అన్ని భాషల్లో కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకున్నా కూడా బాగుంటుంది. అందరికీ ఒకసారి అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి పెట్టేదానికంటే ఇయర్ తమిళ వాళ్ళకి ఇస్తున్నాం, ఇయర్ కన్నడ వాళ్ళకి ఇస్తున్నాం, ఇయర్ హిందీ వాళ్ళకి ఇస్తున్నాం అని అలా పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాళ్ళని ఇక్కడే మన హైదరాబాద్లోనే చేస్తాం. అక్కడికి వెళ్ళి చేయటం కాదు, ఇక్కడ చేస్తేనే బాగుంటుంది. అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరు చూస్తుంటే స్నేహానికి ప్రతిరూపం అలాగా ఉంటారు. ఒక బాపు రమణ ఎలాగో ఒక కృష్ణారెడ్డి ఒక అచ్చిరెడ్డి కూడా అలాగే. అంత ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వస్తారు ముచ్చటగా. వాళ్ళని కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. భక్త ప్రహ్లాదలో ఆ ప్రహ్లాదుడి వేషం ఎవరు వేయించాలి అని చెప్పి అందరూ తిరుగుతుంటే ఎవరో ఈ పాపను తీసుకెళ్ళారు. ఇదేంటి అయ్యా ప్రహ్లాదుడు అబ్బాయి కావాలి కదా మనం అనుకుంటాం, నువ్వేంటి అమ్మాయిని తీసుకొచ్చావంటే కాదండి ఒక్కసారి చూడండి సార్ అమ్మాయితో డైలాగ్ చెప్పి చూడండి అంటే డైరెక్టర్ గారు చెప్పంటే ఏది చెప్తే అది టక 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 చెప్పేస్తుంట. మరి వెంటనే గెటప్ వేసి తీసుకురండి అని గెటప్ వేసి చూస్తే ఎక్సలెంట్గా ఉంది. ఏది చెప్పినా చేసేస్తాను. ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా భక్త ప్రహ్లాదుడు ఎవరితో చేసేది, ప్రహ్లాదుడు ఎవరు మరి ఎస్వి రంగారావు గారికి ఎదురుగా ఇంత చిన్న అమ్మాయి నువ్వెంత నేనెంత అలాగా చేసి ఫస్ట్ సినిమాతోటి అంత పేరు తెచ్చుకుందంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. నిజంగా ఆవిడ అంత మంచి ఆర్టిస్టు. ఎంత భయంగా ఉండేదంటే ఈవిడ పక్కన యాక్ట్ చేయాలంటే చాలా చిలిపిగా ఉండేదండి. ఆ రోజుల్లో బాగా అల్లరి చేస్తూ ఉండేది. వచ్చి ఎంత సీరియస్ చేస్తాడో మనం ఆ సీరియస్ మూడ్లో ఉన్నట్టుగా మనం డైలాగ్ ఏంటి మర్చిపోతామో అని అనుకుంటూ ఉంటే ఇవిడ వచ్చేది జోకులు వేస్తూ ఉండేది. అక్కడికి వచ్చి క్లాప్ అనే వరకు కూడా నవ్వుతూనే ఉండేది. ఒక్కసారి క్లాప్ కొట్టగానే ఒక్కసారిగా అప్పుడు దాకా ఉన్న నవ్వులు అన్నీ పోయాయి. అంత సీరియస్ సీన్ కూడా ఎంత అద్భుతంగా చేసేదో. ఆ కళ్ళెమ్మ నీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు గ్లెజర్ను కూడా పెట్టుకునేది గతాల్లో వచ్చేసి. అంత గొప్ప నటి ఆవిడ. ఇవాళ అలాగే నరేష్ నాకు చెప్పారు ఏంటంటే నువ్వు ఎప్పుడు యంగ్ మ్యాన్ లాగానే ఉంటావు అని. చాలా సంతోషంగా ఉంటాడు ఎప్పుడు. ఎన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చాడు. హీరోగా ప్రారంభించి మరి తర్వాత క్యారెక్టర్ రోల్స్లో వెళుతున్న తర్వాత ఆయనలో ఉన్నటువంటి నటన ఇవాళ బాగా అందరికి కూడా తెలిసింది. అద్భుతమైన ఏ పాత్ర ఇచ్చినా సీరియస్ పాత్ర బాగా చేస్తాడు, కామెడీ పాత్ర బాగా చేస్తాడు. ఎలాంటిదండి సెంటిమెంటల్ క్యారెక్టర్ అయినా అన్ని క్యారెక్టర్లు బ్రహ్మం చేసేటువంటి మంచి నటుడు. ఆయన కూడా 50 సంవత్సరాలు కిందకి అయిపోయింది, బాలనటుడుగా వచ్చాడు ఈయన కూడా. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంతమందిని వాళ్ళ ఈ వేదిక మీద కలుసుకోవటం. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వ అవార్డులు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. మరి ఇదే వేదిక మీద ఆ రోజున మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటే ఆయన ఇక్కడే స్పందించి నేను వెంటనే సీఎం గారితో మాట్లాడి చేస్తానని అన్న వారం రోజుల్లోనే అనౌన్స్మెంట్ రావడం కూడా జరిగింది.
అది ఈ సంవత్సరం నుంచే మళ్ళీ తెలంగాణ అవార్డ్స్ ఏ పేరు పెడతారో ఇది పెట్టారు కదా మన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. గద్దర్ గారు మహాగాయకుడు, ఆయన పేరు మీద పెట్టారు ఆ అవార్డ్స్. ఈ సంవత్సరం అందరికీ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా పరిశ్రమ అందరి తరఫున కూడా కన్సర్న్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారికి అలాగే మరి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.